వరుసగా 9 విజయాలు, అన్నీ కూడా బ్లాక్ బాస్టర్స్. అందుకే అనిల్ రావిపూడి కొత్త చిత్రంపై అంత క్యూరియాసిటీ. మన శంకర వరప్రసాద్ గారు తర్వాత అనిల్ రావిపూడి ఏ హీరోను డైరెక్ట్ చేస్తాడు అనేది నిన్నటి వరకు క్యూరియాసిటీ కనిపించింది. ఇప్పుడు వెంకీ కళ్యాణ్ రామ్ కాంబో ఫిక్స్ అయింది. అయితే రావిపూడి 10వ చిత్రంలో కళ్యాణ్ రామ్ ఎంట్రీ అంత ఈజీగా జరగలేదు. నిజానికి మన శంకర వరప్రసాద్ గారు రిలీజ్ కి ముందు నుంచే అనిల్ రావిపూడి, వెంకటేష్ మరోసారి చేతులు కలుపుతున్నారని ప్రచారం సాగింది. అయితే ఈసారి వీరిద్దరూ కూడా సంక్రాంతికి వస్తున్నాం సీక్వెల్ తో ఆడియన్స్ ముందుకొస్తారు అనుకున్నారు. కానీ ప్రస్తుతానికి తనకు సంక్రాంతికి వస్తున్నాం సీక్వెల్ ప్లాన్ లో లేవని చెప్పి అందరికీ షాక్ ఇచ్చాడు రావిపూడి. F2, F3 దారిలో వెంకీ కోసం మరోసారి మల్టీ స్టారర్ కథను రాశాడు అనిల్ రావిపూడి. అయితే మరో హీరో ఎవరు అనేది కొద్ది రోజులుగా కన్ఫ్యూజన్ కొనసాగింది. మొదట రానా పేరు వినిపించింది. కట్ చేస్తే కార్తీ పేరు కూడా తెరపైకొచ్చింది. మొన్నటికి మొన్న ఫాహిద్ పాజిల్ పేరు కూడా వినిపించింది. తెలుగులో మల్టీ స్టారర్ మూవీ కోసం భారీ మొత్తంలో రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నట్లు ప్రచారం కూడా సాగింది. అయితే ఎవరూ ఊహించని విధంగా రావిపూడి తన ఫస్ట్ హీరో పటాస్ లో నటించిన కళ్యాణ్ తో మల్టీ స్టారర్ అనౌన్స్ చేయటం మాత్రం టాలీవుడ్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. కెరియర్ లో 10వ చిత్రం కోసం రావిపూడి తన పేరుతో యూనివర్స్ క్రియేట్ చేసిన ఆశ్చర్యం లేదు. వెంకీ కోసం కొత్త క్యారెక్టర్ ను క్రియేట్ చేసి పటాస్ మూవీలో కళ్యాణ్ రామ్ క్యారెక్టర్ ని రిపీట్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు.